నీవు ఈ క్షణికమైన శ్రమకో కష్టానికో నువ్వు వెనక్కి వెళ్ళిపోయి దుష్టుడితో కలిసిపోతావు. ఆడు ఎక్కడికి తీసుకెళ్తాడో తెలుసా నిన్ను? భయంకరమైన అగ్నిలో పిల్లక జాడించి పడేస్తాడు. కృపామయుడైన దేవుడిని, కరుణగల దేవుడిని, రక్షకుడిని వదిలేసి కొంతమంది క్రైస్తవులు చాలా స్తబ్దంగా ఉండిపోతారు. వాళ్ళకి ఇవన్నీ ఏం అక్కర్లేదు. ఒక వరల్డ్ ప్రెజర్స్ దొరికాయా లేదా చూసుకుంటారు, అలా స్తబ్దంగా అయిపోతారు. వాళ్ళకి అభిషేకం అక్కర్లేదు, పరిశుద్ధాత్ముడు ఏం అక్కర్లేదు, డబ్బు ఉంది కదా, తినేస్తాం తిరిగేస్తాం, ఇంకా ఆదివారం వేసి చర్చికి వెళ్ళిపోతాం, ఇంకా అక్కర్లే, ఇంకేం అక్కర్లేదు. ఏ అనుభవాలు ఏమి అక్కర్లేదు వాళ్ళకి. కొంతమంది ఆచార సంబంధమైన భక్తి మాత్రమే. నీ హృదయానికి సేద తీర్చేవారు ఎవరు? ఇంకా ఏంటంటే